అందరికీ నమస్తే. ఈరోజైతే మేము తలుపులగుట్ట దగ్గరికైతే వెళ్తున్నాం. ఈ తలుపులగుట్ట అయితే మనకు ఆలూరు నుండి అయితే మాకు కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. ఎందుకంటే మేము రైకాల్ నుండి వెళ్తున్నాం. ఇదంతా మీరు చూడవచ్చు, మొత్తం అడవి. వర్షాకాలం కాబట్టి మొత్తం చెట్లు అయితే పచ్చగా అయితే కనబడుతున్నాయి. మనకి అటు సైడు ఇటు సైడ్ చూసినా కానీ మొత్తం పచ్చగా అయితే చెట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియా నుండి అయితే మేమైతే వెళ్ళాలి. ఇక్కడ చూడవచ్చు మొత్తం మంచిగా అయితే ఉంది వ్యూ. చూడండి, రంగపేట దాటిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక రూట్ అనేది వస్తుంది. ఆ రూట్ నుండి అయితే మనం రేచపల్లి అయితే వెళ్ళాలి. రేచపల్లి వెళ్ళడానికి మనకి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటది. ఇక్కడ మనం కెనాల్ గుండా అయితే వెళ్ళాలి. చూడవచ్చు, అక్కడైతే కెనాల్ అయితే కనబడుతుంది. కెనాల్ గుండా వెళ్ళిన తర్వాత మనకైతే పచ్చగా చెట్లు అయితే కనబడుతున్నాయి. అలా ముందుకు వెళ్ళిన కొద్దీ రోడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయింది. లెఫ్ట్ సైడ్ లోకి వెళ్తే ఇట్లా ఊర్లోకి అయితే చేరుకుంటాము. చూడవచ్చు, సక్సెస్ఫుల్ గా మేమైతే రేచపల్లి అయితే చేరుకున్నాము. చూడొచ్చు, మనకి అటు రైట్ సైడ్ లో చూస్తే తలుపులగుట్ట అని అర్థమవుతుంది. చూడండి, అక్కడ బండి పోతుంది కొంచెం. అంటే తలుపులగుట్ట అంటే ఏంటి స్పెషాలిటీ? ఈ బండతోనే విగ్రహం. ఏం దేవుడు? పెద్ద అక్కడ ఎక్కడ ఉండడు చూడు. ఇది కాదు, అది ధర్మపురి కాదు కాదు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇటు పెద్ద దేవుడు ఉంటుంది. నాగోబా ఆ దేవుని టైపా అక్కడ? పోవచ్చు, పోతా అనుకుంటే ఆదా పోవచ్చు. కిందికి కూడా ఆదా పోవడం అవసరం కాబట్టి ఇట్లా తొమ్మిది ఇడికెళ్ళి చూస్తే ఇట్లా ఫోటో సూపర్ వస్తుంది. ఆడ బోర్డు ఉందా? మీకు ఫోటో మీకు కొంచెం ముందు మీకు అంతా పడుతుంది. ఫోటో లెక్క కనబడుతుందా? అర్థమైంది. సరే. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం తలుపులగుట్ట దగ్గర అయితే ఉన్నాం. అక్కడికి వెళ్ళి వీడియో ద్వారా మీకైతే మా ఎక్స్పీరియన్స్ అయితే చూపెడదాం. చలో వెళ్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, పెద్దయ్య దేవుడి యొక్క గుడి. అయితే దీని చరిత్ర ఏంది తాత? చరిత్ర అంటే ఒక నాయక పైన ఒక అన్పచేయని వేసిండు. వేసినాక ఏం జరుగుతుందంటే నాయక పైన రోజు వచ్చి కావాలి ఉన్నాడు. ఆయన కావాలి ఉన్నా కానీ రాజులు వచ్చి తిని పొడి పెట్టినట్టు, ఒక జీవరాశి లెక్క వచ్చి తిని పొడి పెట్టిండు. అయితే ఏం చేసిండు ఆయనే, ఒకనాడు ఏళ్ళు కోసుకున్నాడు. ఇక ఏళ్ళు కోసుకున్నాక ఇంత వచ్చింది. వచ్చినాక అది ఒక దుప్పి లెక్క వచ్చినట్టు దాన్ని కొట్టిండు. కొడితే బాబు నన్ను కొట్టినావు కానీ అల్పతిగా ఒక గుమ్మెల్లించుకో, గుమ్మెల్చుకుని దాంట్లో లోపల తొక్కు మెత్తేయి, మెత్తేసి కింది నుంచి అడుగు నుంచి చేప కింద అవసరం ఉన్నప్పుడు చూడకుండా తిను. మెత్తి తీసినావంటే ఇది మాయమవుతుంది అని దేవుడు చెప్పిన తెలివి. ఈయన నాయకపోయినా అట్లా చేసుకుంటా పోతు నీ అవ ఇక్కడదేమరా గుమ్మి అయితే మెత్తి తీసి వరకు తీగ అయిపోయింది. శబ్దం మన అమాస రోజు చప్పుళ్ళు అవుతాయి. అది అదేంటిది దాని చరిత్ర? రాజులో చప్పుడే అది. అంటే అది ఎట్లా? అదే మన అయ్యగారులు అవి కొడతా చూడు, సంగతి బాజలు అట్లా వస్తుందా? ఎప్పుడు అవుతుంది? ఆదివారం నాడు ఏదో ఒక టైం వస్తాయనట్టు. అంటే దానికి ఒక ఆదివారమే, ఏదైనా ఒక ఆదివారం రోజు ఏగుతాయి. ఇట్లా కొడతారు కదా వాళ్ళు, హార్మాన్ పాతకాలం నాటి హార్మాన్లు ఊపినట్టు సౌండ్ వస్తుంది అన్నట్టు. అచ్చా, అంతే కదా. విన్నారు చెప్తేనే మాకు తెలుసు. ఊరోళ్ళు అత్తే మొక్కి వచ్చిపోతారు. అక్కడ కింద పెద్ద దేవుడు కూడా ఉంటాడు. అటు సైడ్ ఉన్నాడా? మీది వరకు వాళ్ళ వేరు అంతకుముందు పోతాం. పోయి ఆ మేకపోళ్ళు వేరు, కైరగొండ పళ్ళు ఒక మేకపోతు ఏదో కోసి ఆ పెత్తలు దులుపుకుంటారు. మీద పైన తాడు కట్టి ఆ తాతోడు కిందికి దిగి అంత పెత్తలు దులుపుకుపోతారు. ఇట్లా నీళ్లు పోసినట్టు లేకపోతే నీళ్లు ఉన్నాయి కదా, మూడు ఉన్నాయి నీళ్లు ఉన్నాయా? ఉన్నాయి, ఇట్లా కన్నూరు లెక్క ఉంది.
అది ఎండాకాలం ఉంటాయి ఆహా. ఉంటాయి. పోయినా మేము పోయినా మీద ఎక్కువచ్చు కూడా ఉండొచ్చు ఇట్లా పోయి ముట్టచ్చు ఇట్లా ముట్టితే అదే అదేం కాదు, ముట్టినాడో మీకు తెలుస్తుంది ముచ్చట ఏంటని. అవునండి పక్కన కింద ఓ 10-15 సంవత్సరాలు అవుతుంది. అది మేకపానికి వచ్చింది అదే బావిలో దునికి ఆయన తాళి లెక్క మీదకి ఎక్కిండు. మేమేం చేసినాం నిజమేనా అని మేము అగ్గి పెట్టినాం. అగ్గి పెడితే ఆయన అగ్గిలో వచ్చి నిలబడ్డాడు. వాడు పచ్చని కాపాడలేదు. అట్లా ఉన్నాడు దేవుడు ఉన్నాడు. అక్కడ చూస్తున్నారు కదా, అదే తలుపుల గుట్ట. మేమైతే విజయవంతంగా అయితే చేరుకున్నాము. ఇది చాలా దూరం ప్రయాణించి అయితే మేము ఈ లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఇదంతా మనం చూడవచ్చు, అంతా మొత్తం గుట్ట. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మొత్తం పచ్చగా అయితే కనబడుతుంది. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ కొంచెం ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నేనైతే ముందు నుండి అయితే మీకు వ్యూ చూపిస్తున్నా చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ వ్యూ మొత్తం. అక్కడ మనకి చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది. మీరు వీడియోలో చూసే దానికంటే వచ్చి చూస్తే చాలా అద్భుతంగా అయితే ఎక్స్పీరియన్స్ మీరు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.